హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలుగు సినిమాకి ఎంతో మంది హీరోలు ఉండొచ్చు, ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లు ఉండొచ్చు, బట్ మెగాస్టార్ ఒక్కడే. ఎందుకని ఇంతమంది మెగాస్టార్ కాలేకపోయారంటే ఆయన పడిన కష్టం అంతది. ఆయనది ఇలా ఒక రోజులోనో, ఒక నైట్లోనో, ఒక వారంలోనో, ఒక హిట్టుతోనో వచ్చింది కాదు. 40 ఏళ్లలో ఎన్నో హిట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది ఆయన తొక్కేయాలని చూసినా ఆయన వాళ్ళందరినీ తొక్కుకుంటూ ఆయన కష్టాన్ని నమ్ముకుని ఆ కష్టాన్ని చూపించి దాన్ని ఇష్టంగా ప్రేమించి మెప్పించి ప్రజల్ని అలరించి ఈ స్థాయికి చేరుకున్నారు. 70 ఏళ్ల ఈ వయసులో కూడా అదే కష్టం, అదే ఎఫెక్ట్, అదే ఇబ్బందులు, ఎక్కడా కూడా మాత్రం తగ్గల. నిజంగా చెప్తున్నాను కదా, ఊరికి అయిపోరు మెగాస్టార్లు. జస్ట్ ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరోలకు కూడా దక్కనటువంటి ఒక అరుదైన అవకాశం జస్ట్ మెగాస్టార్ అలా వచ్చి 7 రోజుల్లో కొట్టేశాడండి ఆయన. పాన్ ఇండియా రికార్డ్స్ అంటాం కదా, ఆ రికార్డ్స్ను కూడా మడత పెట్టి లొంగబెట్టి తొక్కేశాడు అంతే. RRR కావచ్చు, బాహుబలి కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ కూడా ఈ ఫస్ట్ వీక్లో ఉండేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా చిరంజీవి గారు మెగాస్టార్గా 70 ఏళ్ల వయసులో ఇప్పటికీ కూడా అదే రికార్డులు, అదే గ్రేస్తో ఇచ్చినటువంటి హిట్ ఎలా ఉందో చూశారుగా. ఇది నిజంగా చెప్తున్నాను కదా, ఆయన స్థాయిని కొంతమంది జుజుబీగాళ్ళకి అర్థం కావట్లా, ఇంకా గిలగిలా కొట్టేసుకుంటున్నారు అంతే. ఆయన హిట్ ఇస్తే వీళ్ళకి గుక్క పెట్టి ఏడుస్తున్నారు అంతే. ఏడవను ఉంది. ఇలాంటి ఏడుపులు ఆయన మీద ఎంతోమంది ఏడ్చారు, కానీ ఆయన ఎంతోమంది తొక్కాలని చూసినా ఆయన చుట్టుపక్కలకు కూడా అవి జారల. నిజంగా చెప్తున్నాను కదా, ఆయన కష్టాన్ని నమ్ముకుని ఎదిగినటువంటి వ్యక్తి. ఎవరో ఏడుపునో, ఎవరో నవ్వుతుంటేనో చూసినటువంటి వ్యక్తి కాదు. దాన్ని పక్కకు నెట్టి ఆయన కష్టాన్ని పణంగా పెట్టి ఆయన రక్తాన్ని చిందించుకుంటూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది నటులు ఉండొచ్చు, బట్ మెగాస్టార్ అనే వ్యక్తి మొన్నటి తరానికే కాదు, ఈ తరానికే కాదు, రేపటి తరానికి కూడా ఒక్కడే మెగాస్టార్ అని చెప్పి ఆయనే నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఎప్పటికీ ఆయనకి తిరుగులేదు. 1 to 10 వరకు ఎవరైనా ఉండొచ్చేమో, కానీ నంబర్ 1 పొజిషన్లో మాత్రం మెగాస్టారే ఉంటారు. అది ఆయనకి మాత్రమే శాశ్వతం. దాని తర్వాతే ఎవరైనా అనుకునేది. ఎప్పటికీ ఆయన రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారంటే ఆలోచించండి. రికార్డ్స్కి చాలామంది పేర్లు ఉండొచ్చు, బట్ ఆ వ్యక్తి పేరు మీద రికార్డ్స్ ఉంటాయంటే అది మెగాస్టార్కే సాధ్యం అవుతాయి. అందుకనే 192 కోట్లు జస్ట్ 7 రోజుల్లో. ఇది సోమవారం, ఇదే సోమవారం రోజున గత వారం రిలీజ్ అయింది. కరెక్ట్గా 7 రోజులు తిరిగేటప్పటికి 300 కోట్ల రూపాయల దగ్గర కలెక్షన్స్ వచ్చేసాయంటే ఇంకా ఈ రోజు కలెక్షన్స్, వీకెండ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఆలోచించండి. మొన్న అయితే అసలు నిజంగా చెప్తున్నాను కదా, 7వ రోజు రికార్డ్స్ చూస్తే 1,50,00,000, 2 కోట్లు, 3 కోట్లు కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయంటే పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయాయి. అది మెగాస్టార్ స్థాయి. ఆయన ఈ వయసులో కూడా అంత ఇష్టంగా తనను ప్రేమించే ప్రేక్షకుల కోసం, తనను అభిమానించే అభిమానుల కోసం ఎంత కష్టపడి, ఎంత ఇష్టపడి ఆయన డాన్సులు వేశారో, ఆయనకి అసలు దాని గురించి మనం చెప్పలేము. ఆయన గురించి మాట్లాడటానికి కూడా మనకు స్థాయి సరిపోదు. ఒక ఎవడో ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఆడు ప్రశ్న అని. ఆ పుండాకూరు ఎదవకి మన మాటలలో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేతల్లోనే నీకేం తెలుసురా, మీ తాత ముత్తాతలను అడుగు, మీ బాబు వాళ్ళ బాబుని అడుగు, ఆయన స్థాయి ఏంటో తెలుస్తుంది. నువ్వెంత, నీ బ్రతుకెంత, ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి, కానీ అసలు ఆయన గురించి ఆయన పేరు తలుచుకునేంత బతుకని ఇది ఆలోచించుకో. ఎందుకైనా కానీ ఇలాంటి వ్యక్తుల గురించి అలా మాట్లాడుకోవడం కూడా వేస్టే. కానీ బాస్ రికార్డులు అంటే మామూలు మాటలు కాదంటే, అది ఇప్పట్లో ఎవరో చెరపలేనటువంటి రికార్డ్స్ ఆయన క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొట్టమొదటి సినిమా దగ్గర నుంచి అసలు ఎన్నో సినిమాలు, మొదటి 1 కోటి రూపాయలు కావచ్చు, మొదటి 5 కోట్ల సినిమా కావచ్చు, మొదటి 10 కోట్ల సినిమా కావచ్చు, మొదటి 100 కోట్ల సినిమా వరకు కూడా ఆయన రికార్డ్స్ ఉన్నాయి. రెమ్యునరేషన్ స్థాయిలో కావచ్చు, ఇండియాలోనే బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పినటువంటి నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన గురించి, ఆయన పడినటువంటి కష్టం గురించి ఈ రికార్డులే సమాధానంగా చెప్తాయి. నంబర్ 1 పొజిషన్ అనేది ఊరికనే ఎవడు పడితే వాడు అలా నోటికి వచ్చింది రాసుకోవడం కాదు. ఇక్కడ రికార్డ్ కలెక్షన్స్తో అవి
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాలుగా ఆయన నంబర్ 1 పొజిషనే అని చెప్పేసి, ఆయనే మా బాస్ అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ మొత్తం మారుమోగుతుంది. నువ్వెవడవరా చెప్పడానికి? ఏదేమైనా బాస్ ఆల్వేస్ బాస్ అంతే. ఆయన 290 కోట్ల రికార్డ్ అంటే ఇంకా ఇది చాలా సింపుల్, చిన్నగానే ఉంది, ఇంకా ఉంది, చాలా ఉంది. ఇది జస్ట్ ఆయనకి హేట్గా మాట్లాడేటువంటి వ్యక్తులకి ఇచ్చేటువంటి చిన్న ఆన్సర్ మాత్రమే. అలాంటి వాళ్ళందరికీ బాస్ చెప్తున్నా కదా, ఒక్క హుక్ స్టెప్లో ఒక చిన్న దాంట్లో ఒక చిన్న పార్ట్ వేసి చూపించరా నీ బతుక్కి, అంతకు మించి ఏం అవసరం లేదు.